హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ ఇందు రమణ గారి నవల రిపోర్టర్ ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈ రోజు రిపోర్టర్ నవల ధారావాహిక 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆనంద్ సురేష్ ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకున్నారు. సురేష్ తన బైక్ని స్కూటర్ స్టాండ్లో పార్క్ చేశాడు. రాజమండ్రి సింగిల్ స్టాప్ బండి ఎక్కారిద్దరు. వారిని అనుసరిస్తూ వచ్చిన ఎస్ఐ జేబులో సెల్ తీసి రింగ్ చేశాడు. అవతల నుండి పోలీస్ కమిషనర్ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. సార్, మీరు చెప్పినట్టే గత 2 రోజుల నుండి రిపోర్టర్ ఆనంద్నే అనుసరిస్తున్నాను. ఇప్పుడే అతను ఇంకో కుర్రాడితో కలిసి రాజమండ్రి బస్ ఎక్కాడు. ఫాలో అవ్వమంటారా? కుతూహలంగా అడిగాడు ఎస్ఐ. నీ పని అదే కదా. రాజమండ్రి బస్ ఎక్కాడంటే మొన్న ప్రమాదంలో చనిపోయిన తీవ్రవాది గురించి వాకబు కోసం వెళ్తున్నాడేమో. వెళ్ళు, ఏం జరిగిందో గమనించండి. ఎప్పటికప్పుడు నాకు విషయం చెప్తూ ఉండండి అన్నాడు కమిషనర్. అలాగే సార్ అంటూ బుల్లెట్ని స్కూటర్ స్టాండ్లో పార్క్ చేశాడు ఎస్ఐ. అప్పటికే ఆనంద్ వాళ్ళెక్కిన రాజమండ్రి బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. సివిల్ డ్రెస్లో ఉన్న ఎస్ఐ పరుగున వెళ్ళి రాజమండ్రి బస్సు ఎక్కాడు. ఆనంద్కి సురేష్కి 4 సీట్ల వెనక కూర్చున్నాడు ఎస్ఐ. బస్సు కండక్టర్ బస్సు అంతా టిక్కెట్లు కట్ చేసి ఎస్ఐ దగ్గరకు వచ్చాడు. ఆనంద్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, కానీ ఎలా ఆలోచించి రాజమండ్రికి టికెట్ తీసుకున్నాడు ఎస్ఐ. తుని, అన్నవరం, కత్తిపూడి దాటిపోయింది. ప్రత్తిపాడు దాటాక ఆనంద్ సురేష్ లేచి నిలబడడం గమనించాడు ఎస్ఐ. ఆనంద్ సురేష్ ఇద్దరూ కలిసి వెళ్ళి డ్రైవర్తో ఏదో మాట్లాడుతున్నారు. అంతా గమనిస్తూనే ఉన్నాడు ఎస్ఐ. ఎర్రవరం జంక్షన్ దగ్గర బస్సు ఆగింది. ఆనంద్, సురేష్ బస్సు దిగుతున్నారు. అది గమనించగానే సివిల్ డ్రెస్లో ఉన్న ఎస్ఐ కూడా గభాలన లేచి డ్రైవర్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే వాళ్ళిద్దరూ దిగి రోడ్డు దాటి ఏలేశ్వరం వెళ్లే రోడ్డు వైపు వెళ్తున్నారు. ఎస్ఐ గాబరగా వచ్చి కదులుతున్న బస్సులో నుండి డోర్ తీసుకుని గెంతేశాడు. అది చూసి డ్రైవర్ ఎస్ఐని బండ బూతులు తిడుతూ బస్సుని ముందు కురికించాడు. ఏలేశ్వరం బస్టాప్ దగ్గర ఆనంద్, సురేష్ నిలబడ్డారు. వారిద్దరినీ దూరం నుంచే సివిల్ డ్రెస్లో ఉన్న ఎస్ఐ గమనిస్తూ ఒక పళ్ల దుకాణం దగ్గర అరటిపళ్ళు బేరమాడుతూ నిలబడ్డాడు. ఇంతలో ఎవరో ఒకతను వాళ్ళిద్దరినీ కలిశాడు. ముగ్గురు ఏదో మాట్లాడుకుంటూ ఉండగానే సురేష్ వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి వచ్చేశాడు. తిరిగి విశాఖ వెళ్లే దారిలో బస్సు కోసం నిలబడ్డాడు. ఎస్ఐ అంతా గమనిస్తూనే ఉన్నాడు. సురేష్ వెనక్కి రావడం, కొత్త వ్యక్తితో రిపోర్టర్ ఆనంద్ జత కలవడం సివిల్ డ్రెస్లో ఉన్న ఎస్ఐకి అంతా అయోమయంగా అనిపించింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఫోన్ చేద్దామంటే అటు వాళ్ళిద్దరు కానీ ఇటు సురేష్ కానీ కనిపెడతారేమోనని మిన్నకుండిపోయాడు. అటు వాళ్ళిద్దరూ ఇటు సురేష్ ఎస్ఐకి చెరోవైపు అతి కొద్ది దూరంలోనే ఉన్నారు. అరటిపళ్ళు కొనుక్కుని తాపీగా ఒక్కొక్కటే తింటూ ఆనంద్కి కొంచెం దూరంలో అతని వెనకే ఏలేశ్వరం బస్టాప్లో నిలబడ్డాడు ఎస్ఐ. ఏలేశ్వరం బస్సులు రావడం లేదు. గంటకో అరగంటకో ఓ బస్సు వస్తుందని చెబుతున్నారు. ఆటోలు మాత్రం ప్యాసింజర్లని ఏలేశ్వరం వరకు ఎక్కించుకుని సిటీ సర్వీస్ చేస్తున్నాయి. ఆనంద్తో పాటు ఉన్నతను ఆటో ఎక్కి కూర్చున్నారు. ఎస్ఐ చూశాడు. ఆ ఆటో ఎక్కితే కనిపెట్టేసే అవకాశం ఉంది. ఎలా ఆలోచిస్తూ నిలబడ్డాడు ఎస్ఐ. ఇంతలో ఇంకో ఆటో కూడా ఏలేశ్వరానికి ప్యాసింజర్లను ఎక్కించుకుంటోంది. అందులో ఎక్కి వెనక పక్క కూర్చున్నాడు ఎస్ఐ. ఆనంద్ వాళ్ళు ఎక్కిన ఆటో ముందు బయలుదేరింది. ఎస్ఐ ఎక్కిన ఆటో వెనక ఆలస్యంగా బయలుదేరింది. ఆ ముందు ఆటో కనుమరుగైపోయేసరికి ఎస్ఐకి మతిపోయింది. ఈరోజు పడ్డ శ్రమంతా వృధా అయిపోయిందని తెగ బాధపడ్డాడు. అయితే రెండో ఆటో కొత్తది, కుర్ర డ్రైవర్ కావడంతో ముందు ఆటోని ఏలేశ్వరం చేరేలోపే దాటించేశాడు. ఎస్ఐకి మనసు కుదుటపడింది. ఎస్ఐ ఎక్కిన ఆటోనే ముందు ఏలేశ్వరం చేరుకుంది. ఏలేశ్వరం సెంటర్లో అందరూ ఆటో దిగిపోయారు. ఎస్ఐ కూడా ఆటో దిగి చిల్లర డ్రైవర్కి ఇచ్చేసి ఓ మూలన ఉన్న పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆనంద్ వాళ్ళు ఎక్కిన ఆటో కూడా వచ్చి అక్కడికే చేరుకుంది. ఆనంద్, మరో వ్యక్తి ఇద్దరూ ఆటో దిగి తిన్నగా ఆ పక్కనే ఉన్న ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళిపోతున్నారు. అది గమనించిన ఎస్ఐ కూడా వారిని అనుసరిస్తూ బస్టాండ్కి చేరుకున్నాడు. ఆనంద్, ఆయన ఇద్దరూ కలిసి అడ్డతీగల బస్సు ఎక్కడం గమనించాడు ఎస్ఐ. బస్సు ఇంకా నిండుకోలేదు. ఒక్కొక్కరుగా వచ్చి బస్సు ఎక్కుతున్నారు. బస్సు అంతా నిండుకుంది. డ్రైవర్ వచ్చి బస్సు ఎక్కి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కండక్టర్ లోపల నుండి వరుసగా టికెట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు. బస్సు బయలుదేరేలా ఉందని ఎస్ఐ గభాలన వెళ్ళి బస్సు ఎక్కాడు.
నెమ్మదిగా జనాల్ని తోసుకుని లోపలికి వెళ్ళి నిలబడ్డాడు. ఆనంద్తో పాటు ఉన్నతను వెనుక ఒక సీట్లో కూర్చున్నారు. బస్సు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు టికెట్ తీసుకుంటే మంచిదని ఎస్ఐ అడ్డతీగల వరకు టికెట్ తీసుకున్నాడు. బస్సు నెమ్మదిగా బయలుదేరింది. నిండు చూలాల్లా కదులుతోంది. ఆ రోజు పేపర్లో వార్త చదువుతూనే ప్రియాంక మనసు ఎంతో చలించిపోయింది. నిన్న తాము చావు బతుకుల్లో ఉన్న పాపని చూసిన దానికన్నా ఎంతో విపులంగా ఫోటోలతో వివరించి వార్త రాశాడు ఆనంద్. ఆ వార్త తన గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వెళ్ళి చూపించింది ప్రియాంక. అయ్యో పాపం, చాలా చిన్నపిల్లమ్మ, భగవంతుడు దయామయుడంటారు, ఎలా నమ్మగలమమ్మా అంది ప్రియాంక తల్లి జయంతిదేవి. భగవంతుడి సంగతి అలా ఉంచు, మనం మనుషులమే కదమ్మా, మనం ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుంది కదా అంది ప్రియాంక. నిజమేనమ్మా, మనం ఇచ్చే 5ో 10ో ఏం సరిపోతుంది, దాంతో ఆ పాప బ్రతుకుతుందంటే ఇవ్వడానికేముంది, ఇద్దాం అంది జయంతిదేవి. మా మంచి అమ్మ, మనలాగే అందరూ 5ో 10ో ఇస్తే అదే 1,00,000 అవుతుంది కదమ్మా. చినుకు చినుకు కలిస్తే వానవలేదు, చుక్క చుక్క కలిస్తేనే వరదవుతుంది కదా అంది ప్రియాంక ఆనందంగా. హాస్పిటల్లో తాను ఆనంద్కి ప్రామిస్ చేసినట్టు తనే ముందుగా ఆ పాపకి విరాళం అందించాలి మనసులోనే గట్టిగా తీర్మానించుకుంది ప్రియాంక. ఎంతిద్దామంటావమ్మా? తను 10,000 అమ్మ తగ్గిస్తుందేమోనని తెలివిగా తల్లినే అడిగింది ప్రియాంక. ఆ డెస్క్లో 50,000 రూపాయల కట్ట ఉంది, అది తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వమ్మా అంది జయంతిదేవి. ప్రియాంక ఒక్కసారే షాక్ అయింది. తల్లిని తాను చాలా తక్కువగా అనుకుంది. తనలో ఇంత మంచితనం, జాలి, దయ ఉన్నాయని గ్రహించలేకపోయింది. ఎప్పుడూ తనని బలాదూరుగా తిరగొద్దని, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నావని తిడుతూ ఉంటే తండ్రే తనని సమర్థించి పంపేవారు. అందుకే అమ్మ డబ్బు మనిషి అనుకుంది. పిసినారి ఇస్తుందో ఇవ్వదో అని భయపడింది. తల్లి జయంతిదేవికేసి ప్రేమగా చూసి గభాలన వెళ్ళి కౌగలించుకుని ముద్దాడింది ప్రియాంక. కూతురి మనసు అర్థం చేసుకోలేని తల్లి కాదు తను. కానీ విచ్చలవిడిగా తిరిగితే పాడవుతుందని, మోసగాళ్ల వలలో పడి జీవితం ఎక్కడ పాడవుతుందోనని భయపడేది. కానీ కూతురిలో ఇంత పరిపక్వత, బీదల పట్ల జాలి ఉందంటే మంచిదారిలోనే నడుస్తోందని గ్రహించింది. కూతురు కేసి చూస్తూ మనసులోనే అనుకుంది జయంతిదేవి. యూనివర్సిటీకి వెళ్ళి ఆనంద్ని కలిసి ఈ 50,000 హాస్పిటల్కి వెళ్ళి పాప తల్లి చేతిలో పెట్టాలి. ఆనంద్కి వెంటనే ఫోన్ చేయాలనుకుంది. లేదు, సడన్గా అతన్ని ఆశ్చర్యపరచాలని తొందరగా యూనివర్సిటీకి బయలుదేరింది ప్రియాంక. యూనివర్సిటీకి వెళుతూనే మానసని, చంటిని కలిసింది. ఇంకా ఆనంద్ యూనివర్సిటీకి రాలేదని తెలిసి ఒక్కసారే నిస్సత్తువగా అయిపోయింది. మధ్యాహ్నం వరకు చూసి విసిగిపోయింది. ఇక ఆనంద్ యూనివర్సిటీకి రానట్టే అని నిర్ధారించుకుంది. మానసకి, చంటికి కూడా ఆనంద్ ఎందుకు రాలేదో కారణం తెలియదన్నారు. ఫోన్ ట్రై చేసింది, స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది ఫోన్. మానసని, చంటిని తీసుకుని తిన్నగా కేజీహెచ్కి కారులో బయలుదేరింది ప్రియాంక. ప్రియాంక ఎక్కడికి తీసుకువెళ్తోందో మానసకి, చంటికి అర్థం కాలేదు. అదే అడిగింది మానస. ఎక్కడికి వెళ్తున్నాం ప్రియా అంది మానస. చూస్తావుగా, 5 నిమిషాల్లో అక్కడుంటాం అంది ప్రియాంక. బహుశా ఆనంద్ ఎక్కడో ఉండి తమను అక్కడకు రమ్మన్నాడేమోనని అనుకుంది మానస. చంటికి మాత్రం ప్రియాంక ట్రీట్ ఇవ్వడానికి ఏదో హోటల్కి తీసుకువెళ్తుందేమోనని తెగ ఆనందపడిపోతున్నాడు. కేజీహెచ్లోకి కారు దూసుకుపోవడంతో మానస, చంటి ఆశ్చర్యంగా ప్రియాంక వంక చూస్తూ ఉండిపోయారు. కొంపదీసి ప్రియాంక తల్లి జయంతిదేవి గారికి ఒంట్లో బాగాలేదా? భర్త పోయిన దిగులుతో ఆమె కూడా హాస్పిటల్ పాలయిందా? మానస పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. కేజీహెచ్లో కూడా హోటళ్లుంటాయా అని ఆలోచిస్తున్నాడు చంటి. అనారోగ్యంతో బాధపడుతున్న పాప దగ్గరకు నేరుగా వెళ్ళింది ప్రియాంక. అప్పటికే అక్కడ ఎవరో 2-3 వ్యక్తులున్నారు. ప్రియాంకని చూస్తూనే పాప తల్లి ఆనందంగా ఎదురొచ్చింది. ఏరమ్మా బాబు, రాలేదా? ఇవాళ పేపర్లో ఏం రాశారో గాని ఉదయం నుండి ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే ఉన్నారమ్మా. ఎవరికి తోచింది వాళ్ళు పాప చేతిలో పెట్టి వెళ్తున్నారమ్మా అంది తెగ సంబరపడిపోతూ. ఇంతలో క్లీనర్ కుర్రాడు తల్లికి, చెల్లికి భోజనం పట్టుకొచ్చాడు. బాగున్నారా మేడం? అన్న రాసిన వార్త చదివి చాలామంది వచ్చారు మేడం అంటూ ప్రియాంక దగ్గర వినయంగా నిలబడ్డాడు కుర్రాడు. మానసకి, చంటికి అప్పుడు అర్థమైంది. ఈరోజు పేపర్లో ఆనంద్ రాసిన వార్త చదివారు. ఎవరో పాపకి ప్రాణం మీదకొచ్చింది,
గుండె ఆపరేషన్కి డబ్బులు లేవు, హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉందని వార్త రాశాడు. ఏదో రొటీన్ వార్త అనుకున్నాడు చంటి. ఆ వార్తకి ఇంత స్పందన ఉందా అనుకుంది మానస. ఇదిగోనమ్మా, మా అమ్మగారు మీకు ఇమ్మన్నారు అంటూ 50,000 రూపాయల కట్ట తీసి పాప తల్లి చేతిలో పెట్టింది ప్రియాంక. అది చూస్తూనే చంటి నోరు వెళ్ళబెట్టేశాడు. ప్రియాంక, వీళ్ళు నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అంది మానస. నిన్న నేను ఆనంద్ ఇక్కడికొచ్చాం. అప్పుడే ఆనంద్ ఈ పాప ఫోటోలు తీసి వార్త రాస్తానన్నాడు చెప్పింది ప్రియాంక. ఆ మాట వింటూనే మానస మనసు చివుక్కుమంది. ఆనంద్ తనకు దూరమైపోతున్నాడేమోనని భయపడిందో క్షణం. చాలా సంతోషంగా ఉంది ప్రియాంక గారు. డబ్బున్న వాళ్ళంతా మీ అమ్మగారిలా దయామయులైతే ఈ పాపలాంటి వాళ్ళు 100 ఏళ్లు బ్రతుకుతారు ప్రియాంకని అభినందిస్తూ అన్నాడు చంటి. చంటి అలా మాట్లాడేసరికి మానస, ప్రియాంక కూడా ఒక్కసారే కళ్ళింత చేసుకుని చంటికేసి చూశారు. అచ్చం ఆనంద్లా అనేసరికి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. సావాస దోషమండి, ఆనందుంటే ఇలాగే కదా మిమ్మల్ని అభినందిస్తాడు అన్నాడు చంటి నవ్వుతూ. ఇంతలో 10 మంది మహిళలు పాపని వెతుక్కుంటూ అక్కడికొచ్చారు. వారి చేతిలో ఈరోజు వచ్చిన జేగంట పేపర్ ఉంది. నువ్వేనా అమ్మా ఈ పేపర్లో పడ్డ పాపవి? నీ పేరు మౌనిక కదూ? అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ పాపను పలకరించారు. కానీ పాప ఎవరినీ పలకరించే స్థితిలో లేదు. అందర్నీ చూస్తోందే గాని మనిషిలో చలనం లేదు. అందరిలో నాయకురాల్లా ఉన్నావిడ ముందుకొచ్చి పాప తల్లితో అంది, మీరేం భయపడకండమ్మా, పాపకు ఆపరేషన్ అయ్యే వరకు మేము నిద్రపోము. మా మహిళా మండలి తరపున విరాళాలు సేకరిస్తాం, పాపకి ఆపరేషన్ చేయిస్తాం అంటూ వాగ్దానం చేస్తూ అందరూ పాప మంచం చుట్టూరా చేరి ఫోటోలు దిగారు. వాళ్ళు వస్తూనే ఒక ఫోటోగ్రాఫర్ని తమతో తెచ్చుకున్నారు. అతను వాళ్లతో వస్తూనే అన్ని యాంగిల్స్లో ఫోటోలు టకటకా తీస్తూనే ఉన్నాడు. ప్రియాంక, మానస, చంటి ముగ్గురు పాప తల్లితో వస్తామని చెప్పి వచ్చేశారు. మహిళా మండలి వాళ్ళు ఏమైనా విరాళం ఇస్తారేమోనని ఆశగా చూస్తోంది పాప తల్లి. మేం మళ్ళీ కలుస్తామమ్మా, జేగంట పత్రికలో వచ్చిన వార్త ఎంతవరకు నిజమో తెలుసుకుందామని వచ్చాము అంటూ వాళ్ళు ప్రియాంక వాళ్ల వెనకే వెలుపలకొచ్చేశారు. అక్క, ఈ ఫోటోలు అన్ని పత్రికలకు ఇవ్వు. పాపకి మన సంస్థ ద్వారా సహాయం చేయడానికి కంకణం కట్టుకున్నామని పత్రికా ప్రకటన ఇవ్వు అంటోందొక ఆమె. అందుకేగా మీ అందర్నీ ఇక్కడకు తీసుకొచ్చింది. మనం సేకరించింది ఎంతైనా ప్రచారం మాత్రం ఎక్కువ చెయ్యాలి. ఇలాంటి చిన్న చిన్న సహాయాల వల్లే మన మహిళా మండలి పెద్ద పేరు సంపాదించాలి అంది నాయకురాలు. అమ్మా, ఆనందన్న వస్తే బావుండమ్మా, క్లీనర్ కుర్రాడు తల్లితో అన్నాడు. ఏమోరా, ఆ పుణ్యాత్ముడు నిన్నక్కడికొచ్చి ఉండకపోతే నీ చెల్లి చనిపోయేదేరా. ఇప్పుడు ధైర్యం వచ్చింది. మౌనిక బ్రతుకుతుంది అంది ఆనందంగా. ఆ రోజు ఉదయం నుండి వచ్చిన విరాళాలన్నీ కొడుక్కు చూపించింది. ఎంత వచ్చిందో లెక్క పెట్టలేదు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి 500 నుండి ఎంతో కొంత ఇస్తూనే ఉన్నారు. ప్రియాంక ఇచ్చిన 50,000తోనే సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అదే విషయం కొడుక్కు చెప్పిందామె. అమ్మా అని నెమ్మదిగా మూలిగింది పాప. ఉదయాన్నే డాక్టర్లు వచ్చి మందులిచ్చి వెళ్లారు. పాపని ఎవరూ ఎక్కువ మాట్లాడనివ్వవద్దని అలా పడుకోబెట్టారు. ఆనందన్న ఈరోజు మా షాపుకి వస్తాడేమో అమ్మా, నేను షాప్కి వెళ్తాను, మీరు అన్నం తినేయండి అంటూ ఆ క్లీనర్ కుర్రాడు హాస్పిటల్లో నుండి బయటకు పరుగున వచ్చాడు. ఆనందన్నని ఈరోజు ఎలాగైనా కలవాలి, జరిగిందంతా చెప్పాలి అనుకుంటూ సంతోషంగా నడుస్తున్నాడు కుర్రాడు. పోలీసులు అటాక్ చేశారు, అందరూ స్టడీగా ఉండండి. దళ కమాండర్ గొంతు చించుకు అరిచాడు. ఆనంద్ గభాలను భోజనం చేస్తున్న సుజాతక్క దగ్గరకు వెళ్ళాడు. భోజనం చేస్తున్న సుజాతక్క భుజానికి తూటా వచ్చి తగిలింది. తమ్ముడు, నువ్విక్కడి నుంచి తప్పించుకో, మాకిది రోజు మామూలే అంటూ తింటున్న అన్నం ఆకుతో సహా పక్కన పడేసి ఆనంద్ని ఒడిసి పట్టుకుని గుబురుగా ఉన్న పొదల్లోకి లాక్కుపోయింది. పోలీసులకు తీవ్రవాదులకు మధ్య తుపాకుల హోరు తీవ్రమైంది. ఆనంద్కు ఎలాంటి ప్రమాదం జరగకుండా అతన్ని ఒడిసి పట్టుకుని పరిగెడుతోంది సుజాతక్క. వెనక నుండి తోట రివ్వున దూసుకొచ్చి ఆనంద్ భుజాన్ని రాసుకుని వెళ్ళిపోయింది. ఆనంద్కి జివ్వున ఏదో కుట్టినట్టయింది. అయినా పట్టించుకోకుండా ముందుకు పరిగెట్టాడు ఆనంద్. ఆనంద్కు ఎలాంటి ప్రమాదం జరగకూడదన్న పట్టుదలతో గన్ పట్టుకుని దిక్కులు చూస్తూ ఆనంద్కి దారి చూపెడుతోంది సుజాతక్క. ఇంతలో వారికి ఎదురుగా తుపాకీ పట్టుకుని పోలీసు ఎదురయ్యాడు.
అతను ఆనంద్ని సుజాతక్కని చూస్తూనే ఆనంద్ వైపు తుపాకీ గురిపెట్టి కాల్చాడు. పోలీస్ గురి కనిపెట్టిన సుజాతక్క ఆనంద్ని ఒక్క ఉదుటున పక్కకు తోసేసి ఆనంద్కి అడ్డుగా వచ్చి నిలబడింది. ఆనంద్ వైపు గురిపెట్టిన తూట సూటిగా వచ్చి సుజాతక్క గుండెల్లో నుండి దూసుకుపోయింది. అయితే సుజాతక్క తన చేతిలో ఉన్న గన్తో ఎదురుగా ఉన్న పోలీస్ మీద వరుసగా 4 రౌండ్లు కాల్చింది. పోలీస్ శరీరం తూట్లు తూట్లు పడి ఎగిరి పొదల్లో పడింది. అక్కా, అయ్యో, ఎలా అంటూ సుజాతక్కని ఒడిసి పట్టుకున్నాడు ఆనంద్. ఇంతలో దళ కమాండర్ వచ్చి ఆనంద్ చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుపోయాడు. ఆనంద్ని లాక్కుంటూ పరిగెడుతున్న దళ కమాండర్ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అక్కడ తమ మిత్రులు ఎంతమంది అసువులు బాసారోనని రోదిస్తూనే పరిగెడుతున్నాడు. ఆనంద్ భుజానికి చిన్న గాయమైంది. రక్తం కొంచెం కొంచెం చిమ్ముతోంది. తూటా భుజంలో దిగితే ప్రమాదం జరిగేది. కానీ భుజాన్ని రాసుకుని వెళ్లడం వలన భుజం మీద చర్మం రేగింది, అంతే. ఆనంద్, క్షమించండి, మిమ్మల్ని ప్రమాదంలోకి లాగాము. ఈ దారి గుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోండి. తార్ రోడ్డు తగులుతుంది. అక్కడి నుండి చింతపల్లి వెళ్లే లారీలు, బస్సులు ఎదురవుతాయి. అవి ఎక్కి వెళ్ళిపోండి. నేనుంటే వీలైతే మీకు ఫోన్ చేస్తాను అంటూ గన్ స్టడీగా పట్టుకుని వెనక్కి పరుగందుకున్నాడు దళనాయకుడు. ఆనంద్కి మతి పోయింది. క్షణం తేడా జరిగుంటే తను శవమై తేలేవాడు. పాపం, సుజాతక్క తన ప్రాణాలు ఒడ్డి తనను రక్షించింది. అమ్మలా ఆదుకుంది, కడుపులో పెట్టుకుని కాపాడింది. అనుకోకుండానే ఆనంద్ కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. ఇక ఆలోచించి ప్రయోజనం లేదు. ఇక్కడి నుండి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అనుకుంటూ తుప్పలు, డొంకలు, గుట్టలు దాటుకుంటూ గెంతుకుంటూ ముందుకు పరిగెడుతున్నాడు ఆనంద్. ఇప్పుడు సడన్గా తనకి పోలీసులు ఎదురైతే ఏం చెయ్యాలి? ఆనంద్ మదిలో ఆలోచన మెదలడంతో గజగజ వణికిపోయాడు. తనకి మాట్లాడే అవకాశం ఇస్తారా? లేదా? లేదు, మనిషి కనిపిస్తే కాల్చేద్దామా అన్నంత కసితో ఉంటారు. ఎలా? ఆనంద్ గుండెల్లో దడ ప్రారంభమైంది. ఆనంద్ ఆ దారి గుండా పరిగెడుతున్నాడే గాని చుట్టూరా అలికిడి పసిగడుతూ చెవులు రిక్కించుకుని ముందుకు సాగుతున్నాడు. రోడ్డు ఇంకెంత దూరంలో ఉందో అనుకుంటూ ఆనంద్ అలసటని మరిచిపోయి పరిగెడుతున్నాడు. తుపాకుల శబ్దం నెమ్మది నెమ్మదిగా దూరమవుతోంది. ఆనంద్ మనసు కూడా తేలిక పడుతూ హుషారునిస్తోంది. పరిగెడుతున్న ఆనంద్ కొంత దూరంలో మనిషి నీడ కొంచెం దూరంలో మనిషి నీడ కనిపించేసరికి అదిరిపడి చెట్టు చాటున నక్కి నిలబడ్డాడు. అతను ఆనంద్ వైపు నడిచి వస్తున్నాడు. అతని చేతిలో ఏదో కర్ర లాంటిది ఉంది. బహుశా తుపాకీ అయి ఉంటుంది. ఆనంద్ బిక్క చచ్చి నిలబడిపోయాడు. ఏవండి, ఏవండి, లేవండి! ఆందోళనగా చంద్రశేఖర్ని తట్టి లేపింది పద్మావతి. ఇంకా తెల్లారలేదు, నీ గోలేంటే? విసుగ్గా దుప్పటి తొలగిస్తూ అన్నాడు చంద్రశేఖర్. రాత్రి ఆనంద్ ఇంటికి రాలేదండి. ఆందోళనగా దాదాపు ఏడుస్తున్నట్టే అంది పద్మావతి. సాధారణంగా ఆనంద్ ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఏ సమయానికైనా ఇంటికి చేరుకునేవాడు. కానీ నిన్న ఉదయం 5ంటికే ఇల్లు వదిలి వెళ్ళినవాడు ఇంతవరకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రశేఖర్ పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. గభాలున లేచి హాల్లోకొచ్చాడు చంద్రశేఖర్. వంటగదిలో టీ పెడుతోంది గాని పద్మావతి మనసులో లేదు. ఎందుకైనా మంచిది, పరశురాం గారికి ఫోన్ చేసి విషయం చెప్పండి. టీ తెచ్చి చంద్రశేఖర్కి ఇస్తూ అంది పద్మావతి. చీమ చిటుక్కుమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆందోళన చెందడం ఏం బాగుంటుంది చెప్పు? నాకు చాలా చిన్నతనంగా ఉంటోంది. బాధని అదిమి పెడుతూ అన్నాడు చంద్రశేఖర్. అవసరం మనదండి. నిన్న ఉదయాన్నే ఎప్పుడో వెళ్ళినవాడు ఇంకా ఇంటికి రాలేదంటే ఎలా అండి ఉండేది? ఆవేదనగా అంది పద్మావతి. సరి ఫోన్ చేస్తానుండు అంటూనే ఫోన్ దగ్గరకు వెళ్ళి రిటైర్డ్ ఎస్పీ పరశురాం గారింటికి రింగ్ చేశాడు చంద్రశేఖర్. ఫోన్ రిసీవ్ చేసుకుని అట్నుంచి పరశురాం గారే గొంతు చించుకుని అడుగుతున్నారు. ఎవరు? నేనేనండి, చంద్రశేఖరాన్ని, గట్టిగానే చెప్పాడు చంద్రశేఖర్. చెప్పు చంద్ర, ఏంటి ఇంత ఉదయాన్నే చేస్తున్నావు? నిన్న ఆనంద్లాగే నువ్వు కూడా ఈరోజు జాగింగ్కి డుమ్మా కొడుతున్నావా? నవ్వుతూ అంటున్నారాయన అవతల నుండి. నిన్ననగా వెళ్ళిన ఆనంద్ ఇంకా ఇంటికి రాలేదండి. మానసకేమైనా తెలిసేమో కనుక్కుంటారా? అడిగాడు చంద్రశేఖర్. ఈ పక్కనే ఉంది, మాట్లాడండి అంటూ ఆయన మానసకి ఫోన్ ఇచ్చారు. చెప్పండి అంకుల్, ఏమైంది? ఆతృతగా అడిగింది మానస. ఏమోనమ్మా, ఆనంద్ నిన్న ఉదయం వెళ్ళినవాడు ఇంకా ఇంటికి రాలేదు. ఏమైందోనని ఆందోళనగా ఉంది. నీకేమైనా చెప్పాడా? ఆతృతగా అడిగాడు చంద్రశేఖర్. అదేంటంకుల్,
నిన్న యూనివర్సిటీకి కూడా రాలేదు కదా, నిన్నంతా అసలు కలవనే లేదు, ఎక్కడికి వెళ్ళాడు? మానస తిరిగి ప్రశ్నించేసరికి చంద్రశేఖర్కి మతిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఈ వెధవ ఎక్కడికెళ్ళినట్టు అనుకుంటూ, నిన్న ఉదయం ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అట, ఒక అతనొచ్చి దగ్గరుండి వీణ్ణి లాక్కెళ్ళాడు, ఎందుకో ఎక్కడికో అర్థం కావడం లేదు గాభరాగా అన్నాడు చంద్రశేఖర్. మీరేం కంగారు పడకండి అంకుల్, వాళ్ళ పత్రిక ఎడిటర్ గారికి ఏమైనా తెలిసేమో కనుక్కుందాం అంది మానస. అలాగేనమ్మా, మీ తాతగారితో మాట్లాడించమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు చంద్రశేఖర్. ఇంతలో బయట పేపర్ కుర్రాడు పేపర్ విసిరిన శబ్దానికి పద్మావతి వెళ్ళి సింహద్వారం తలుపులు బార్లా తెరిచింది. ఇంకా చీకటి తెరలు విచ్చుకోలేదు. ఉదయం 5 గంటలు దాటి 6 వైపు పరిగెడుతున్నాయి. గడియారంలో ముళ్ళు పోటీలు పడుతూ. బయట పోర్టుకోలో పడేసిన పేపర్ తెచ్చి భర్త చేతిలో పెట్టింది పద్మావతి. మెయిన్ పేపర్ చూస్తూనే ఆత్రంగా అక్షరాల వెంట పరుగులు పెట్టాయి చంద్రశేఖర్ చూపులు. అడ్డతీగల దగ్గర అడవుల్లో ఎన్కౌంటర్, తప్పించుకున్న తీవ్రవాదులు, పోలీసుల తూటాకు బలైన మహిళా తీవ్రవాది సుజాతక్క ఎలియాస్ ఎన్నమ్మగా గుర్తింపు. వార్త చదువుతూనే చిరాగ్గా పక్కకు విసిరేశాడు చంద్రశేఖర్. పేపర్ చూస్తే చాలు, చావులు, ప్రమాదాలు, లూటీలు, ఇవే తప్ప 10 మందికి ఉపయోగపడే వార్త రావడం లేదు మనసులోనే అనుకున్నాడతను. పరశురాం గారింటికి ఫోన్ చేయలేకపోయారా? ఎవరినో అడుగుదామని చెప్పింది కదా మానస. ఇంతకు ముందు భర్త చెప్పిన విషయాన్నే గుర్తు చేసింది పద్మావతి. అస్తమానం ఆయన్ని విసిగించడం మంచిది కాదే, ఆయనే ఫోన్ చేస్తారు కదా అన్నాడు చంద్రశేఖర్. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. పరిగెత్తుకు వెళ్ళి పద్మావతి ఫోన్ ఎత్తింది. ఎవరు? చంద్రశేఖర్ గారేనా? అవతల నుండి పరశురాం గారి ప్రశ్న. లేదు నాన్నగారు, నేను పద్మావతిని. చెప్పండి, ఏమన్నారు? ఆతృతగా అడిగింది పద్మావతి. ఎడిటర్ గారితో మాట్లాడానమ్మా. వాళ్ళకి ఆనంద్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదుట. నిన్న ఉదయం నుండి ఫోన్ కూడా చెయ్యలేదట. ఆనంద్ కోసం వాళ్ళ ఆఫీస్కు తెగ ఫోన్లు వస్తున్నాయట అట్నుంచి చెప్పారు పరశురాం. ఆనంద్ కోసమా? ఎందుకని అడగలేకపోయారా? ఆందోళనగా అంది పద్మావతి. అడిగానమ్మా. నిన్న ఉదయం ఎవరో అమ్మాయికి గుండె జబ్బు, ఆపరేషన్కి దాతల నుండి విరాళాలు కావాలని రాశారు కదా, ఆ దాతలు పాప గురించి రాసిన ఆనంద్ గురించి అడుగుతున్నారట చెప్పారు పరశురాం. అవును నాన్నగారు, నిన్న పేపర్లో నేను చూశాను. ఈయన కూడా 5,000 విరాళం ఇద్దామనుకున్నారు. కానీ ఏడి, మన ఆనంద్ ఉంటే కదా ఏదైనా మాట్లాడడానికి వేదనగా అంది పద్మావతి. కంగారు పడకమ్మా, వస్తాడు. చిన్నపిల్లాడేం కాదు కదా, లోకజ్ఞానం తెలిసినవాడు, ఎక్కడికి వెళ్తాడు పద్మావతికి ధైర్యం చెప్తూ అన్నారాయన. ఏమైందే, ఏమంటున్నారు? పద్మావతి పక్కనే నిలబడి ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు చంద్రశేఖర్. అబ్బా ఉండండి, మధ్యలో మీ గోలొకటి. ఉంటాను నాన్నగారు, ఆనంద్ ఇంటికొచ్చాక మీకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది పద్మావతి. ఏమన్నాడాయనా? నేను మాట్లాడక్కర్లేదా కోపంగా అన్నాడు చంద్రశేఖర్. అక్కడ వాళ్ళకి మన సుపుత్రుడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదుట. నిన్న పాప వార్త రాశాడు కదా, దానికోసం విరాళాలిచ్చే దాతలు ఫోన్ చేసి వాడి గురించి అడుగుతున్నారట చెప్పింది పద్మావతి. ఇంతకీ వీడు ఎక్కడికి వెళ్ళుంటాడంటావు దిగులుగా సోఫాలో కూర్చుంటూ అన్నాడు చంద్రశేఖర్. ఎక్కడికి వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తాడు కదా, మీరు తయారయ్యి జాగింగ్కి వెళ్తే వెళ్ళండి, లేదా ఎలాగో షాప్కి వెళ్ళాలి కదా అంది చిరాగ్గా. వెళ్తానులే, పోనీ కనీసం వీడు ఫలానా దగ్గరున్నానని ఫోన్ అయినా చేస్తే బాగుండును కదా అన్నాడు చంద్రశేఖర్ బాధగా. మీ సుపుత్రుడు కదా, మీ బుద్ధిలే వచ్చాయి. ఇక్కడ ఇంటి దగ్గర తల్లిదండ్రులున్నారు, వాళ్ళేమవుతారన్న భయం కూడా లేదు బాధగా అంది పద్మావతి. సరి నీ పని చూడు, నేను కూడా రెడీ అవుతాను అంటూ గదిలోకి వెళ్ళాడు చంద్రశేఖర్. బాత్రూంలోకి వెళ్తూ ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ తీసి అదిరిపడ్డాడు చంద్రశేఖర్. సెల్ ఫోన్లో 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అవన్నీ ఆనంద్ చేసినవే. పద్మా అంటూ గావుకేక వేశాడు చంద్రశేఖర్. ఏమైందండి అంటూ గదిలోకి పరుగున వచ్చింది పద్మావతి. ఆనంద్ ఫోన్ చేశాడే, ఇందులో వాడివే, 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఆతృతగా అన్నాడు చంద్రశేఖర్. చెయ్యండి, ఫోన్ చెయ్యండి. ఇందాకటి నుంచి వాడి సెల్కి ఫోన్ చేద్దామన్న ఆలోచన రాలేదు సుమండి. రాత్రంతా ఫోన్ చేస్తే కలవలేదు, ఇప్పుడు లేచాకన్నా వాడికి రింగ్ ఇవ్వాల్సింది నొచ్చుకుంటూ అంది పద్మావతి. చంద్రశేఖర్ సెల్ తీసి ఆనంద్కి రింగ్ చేశాడు. నాట్ రీచబుల్ అని వస్తోంది. అలా 5-6 సార్లు చేసినా నాట్ రీచబుల్ అనే సమాధానమే వస్తోంది. సిగ్నల్స్కి అందడం లేదు, ఎక్కడున్నాడో
ఆవేదనగా అన్నాడు చంద్రశేఖర్. భర్త మాటలు వింటూ అయోమయంగా నిలబడిపోయింది పద్మావతి. విన్నారు కదండి, రిపోర్టర్ ప్రముఖ రచయిత శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక 7వ భాగం వినిపించాను కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.